గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చిత్తుగా ఓడింది. దాంతో చెత్తగా ఆడిన ప్లేయర్స్పై కోపంతో ఊగిపోయాడు ఎంఐ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అలాగే చివరి ఓవర్ రాజ్ బావాకి ఇవ్వడానికి గల అసలైన కారణాన్ని కూడా చెప్పేశాడు. బాస్ ఆర్సీబీ వర్సెస్ ఎంఐ మధ్య రసవత్తరమైన చాలా రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. చివరి 2 ఓవర్స్లో ఆర్సీబీకి 18 రన్స్ కావాల్సిన టైంలో 19th ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా జస్ట్ 3 రన్స్ ఇచ్చి ఎంఐ గెలుపు ఆశల్ని అమాంతం పెంచేశాడు. చివరి ఓవర్లో గెలవాలంటే ఆర్సీబీ 15 రన్స్ చేయాలి. అలాంటి సిచ్యువేషన్లో రాజ్ బావా వైడ్స్ నో బాల్స్ వేసి మ్యాచ్ని చేజేతులా ఆర్సీబీ చేతిలో పెట్టేశాడు. దీంతో ఎంఐ కేవలం మ్యాచ్ మాత్రమే ఓడిపోలేదు, ఈ సీజన్ నుండి అఫీషియల్గా వైదొలిగింది. అందుకే మ్యాచ్ అనంతరం సూర్య ఓటమిపై కోపంతో ఊగిపోయాడు. సూర్య ఏమన్నాడంటే, మేం ఓ 10-15 రన్స్ తక్కువ చేశాం, వేగంగా పరుగులు సాధించాల్సిన సమయంలో వరుసగా వికెట్స్ కోల్పోయాం. అయితే నమందీర్, తిలక్ వర్మ ఎలా అయితే ఇన్నింగ్స్ని నిర్మించారో అది నెక్స్ట్ లెవెల్. మేం ఎప్పుడు మా అత్యుత్తమమైన ప్రదర్శన చేయడానికే ప్రయత్నం చేస్తాం, అవకాశం ఉన్నప్పుడల్లా అలానే ఆడతాం. అయితే మాకు ఇలాంటి పరిస్థితిలో ఉండే అలవాటు లేదు, దీన్ని ఎదుర్కోవడం అనుకున్నంత సులభం కూడా కాదు. మేము ఈ సీజన్లో చాలా నేర్చుకున్నాం, నెక్స్ట్ సీజన్లో తప్పకుండా బౌన్స్ బ్యాక్ అవుతాం అన్నాడు సూర్య. నెక్స్ట్ సీజన్ అని ఇలా ఎన్ని సీజన్లు చెప్తారు? తర్వాతి సీజన్లో అద్భుతంగా ఆడతామని, ఈ సీజన్లో చాలా నేర్చుకున్నాం, నెక్స్ట్ సీజన్లో మెరుగైన రీతిలో కంబ్యాక్ చేస్తాము అని. 2020 తర్వాత ఎంఐ ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. ఎంఐ పరిస్థితి సీజన్ బై సీజన్ చాలా దారుణంగా మారిపోతుంది. కెప్టెన్సీని మార్చారు, ప్రస్తుతం హార్దిక్ని కూడా తప్పించి సూర్యకి కెప్టెన్సీ ఇచ్చారు. బట్ రిజల్ట్లో అయితే ఎలాంటి మార్పు లేదు. మరి ఇంకెన్ని సీజన్లు ఇలాంటి చెత్త కారణాలు వంకలు చెప్పి వెల్లదీస్తారు? నెక్స్ట్ ఇయర్లో తప్పకుండా సత్తా చాటుతాం, ఓటముల నుండి పాఠాలు నేర్చుకున్నాం అంటూ ఎందుకు సోది చెబుతున్నారు? ఏదైనా చెయ్యాలి అంటే ఈ సీజన్లోనే చెయ్యాలి, కానీ నెక్స్ట్ సీజన్లో అలా చేస్తాం ఇలా చేస్తామని కథలు ఎందుకు చెబుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. నెక్స్ట్ సీజన్ వరకు అసలు టీంలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో కూడా తెలియదు, కానీ ప్రతిసారి నెక్స్ట్ సీజన్లో మరింత మెరుగ్గా ఆడతాం అన్న స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక కీలకమైన చివరి ఓవర్ని రాజ్ బావాకి ఇవ్వడానికి కారణాన్ని చెబుతూ, రాజ్ బావా గతేడాది నుండి తన బౌలింగ్పై కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈ ఏడాది అతను ఓ విభిన్నమైన ఆల్రౌండర్గా కనిపించాడు. ఆఖరి ఓవర్ బాధ్యతను తను అద్భుతంగానే తీసుకున్నాడు. చెప్పాలంటే దాదాపు మాకు విజయాన్ని అందించినంత పని చేశాడు అన్నాడు సూర్య. అయితే విజయాన్ని అందించేంత పనికి విజయాన్ని అందించడానికి చాలా తేడా ఉంటుంది కదా. ఇక్కడ ఫలితం మాత్రమే చూస్తారు. దట్టు ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు. ఈ సీజన్లో ఈ మ్యాచ్ ఎంఐకి డూ ఆర్ డై మ్యాచ్. అలాంటి మ్యాచ్లో మ్యాచ్ని చేజార్చుకున్నారు. ఎంఐ ఈ మ్యాచ్లో చాలా తప్పులే చేసింది. అయితే ఆ తప్పులన్నింటినీ మరిచిపోయే సువర్ణావకాశం కూడా వచ్చింది. బట్ అక్కడ కూడా ఎంఐ అతి పెద్ద బ్లండర్ చేసేసింది. ఈ మ్యాచ్లో చివరి బంతికి 2 పరుగులు కావాల్సిన టైంలో రసిక్ సలాం స్ట్రేట్ డైవ్ ఆడాడు. ఆ బంతిని రాజ్ బావా సరిగ్గా పట్టి రన్అట్ చేసుంటే ముంబై టీం 1 పరుగుతో థ్రిల్లింగ్ విక్టరీని అందుకునేదే. కానీ అక్కడ కూడా మిస్ఫీల్ చేసి ముంబైని పూర్తిగా ముంచేశాడు. ఇది బాస్, ఇలా ముంబై ఇండియన్స్ కథ ఈ సీజన్లో ముగిసిపోయింది. సూర్య అయితే నెక్స్ట్ సీజన్లో అదరగొడతాం అంటున్నాడు. చూడాలి మరి నెక్స్ట్ సీజన్లో ఏం చేస్తారో. మీరైతే బాస్ ఈ లేటెస్ట్ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.